పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శని సంచారం సాధారణ సంచారం కంటే వక్రగతిలో తిరోగమనం జరగబోతుందట అతి కొద్ది రోజుల్లో. మరి అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? శనిని సాధారణంగానే మనం అనుకుంటుంటాం శని ఇలా మనల్ని వెంటాడుతోందని. మరి ఇలా వక్రగతి ద్వారా తిరగడం సంచారం చేయడం వల్ల ద్వాదశ రాశుల పైన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది, ఎలాంటి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు మనంతా కూడా చూడవచ్చు. అయితే శని వక్రగతి గురించి పూర్తి వివరణ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు గోనుగుంట్ల సురేష్ బాబు గారండి. మనకి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, పరిహారం అన్ని కూడా తెలియజేస్తా అంటున్నారు. మాట్లాడతాం గురుగారితో. గురుగారు నమస్కారం. గురుగారు సంధ్య గారు నమస్కారం అండి. గురుగారు, సాధారణ సంచారం చేస్తేనే ఇలా శని గ్రహాన్ని మనం అనుకుంటూ ఉంటాం, శని దేవుణ్ణి. ఏంటి గురువుగారు మరి వక్రగతి అంటున్నారు, దీనివల్ల ఏమైనా అశుభ ఫలితాలు ఎక్కువగా చూడవలసి వస్తుందా? అసలు ఈ బజ్ అయితే బాగా నడుస్తుంది, శని గ్రహం పురోగతి అంటున్నారు. ఏంటి ప్రజల మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది, అదంతా కూడా ఒకసారి వివరణ. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఓం గం గణపతయే నమః. నమస్తే మంజ సంజనాయ శనిచ్చరాయ ప్రసాదం కురు దేవేశ జైనశ్య నమో నమః. ముందుగా మనకి శనికి నమస్కారం చేసుకున్నామండి. శని అంటే స్లో అని మీనింగ్ అండి. స్లో అని మీనింగ్ అనమాట సంస్కృతిలో. సంస్కృతంలో శని అంటే దానికి మీనింగ్ స్లోగా ఉండడం. శనిచ్చర అంటే స్లోగా మూవ్ అయ్యే వాళ్ళని శనిచ్చరుడు అంటారు అనమాట. అంటే ఎప్పుడైతే శని ప్రభావం ఉంటుందో మనుషుల మీద అంతా స్లో అయిపోతారు అనమాట. అందుకని అప్పటిదాకా 10 hours కష్టపడి 10 rupees సంపాదించుకుంటే స్లో అవ్వటం వల్ల 15 hours కష్టపడినా 8 rupees వస్తాయి అనమాట. అందుకని చెప్పేసి ప్రతి దాంట్లో స్లోగా ఉంటుంది కాబట్టి దూకుడు అంతా పోయి నిదానం అవుతుంది కాబట్టి పనులు ఫాస్ట్ కావాలనుకున్న వాళ్ళకి మిస్ మ్యాచ్ అవుతుంది. నా ఎక్స్పెక్టేషన్స్ ఇది అవుతుంది, ఎందుకు ప్రతిదీ పేమెంట్ డిలే, ఓకే, తర్వాత హెల్త్ తొందరగా తగ్గదు, అది కూడా డిలే. అట్లా ప్రతిదీ ఇలా దీర్ఘంగా నిరాటకంగా సాగుతూ ఉంటుంది కాబట్టి శనిచ్చర అంటారనమాట. అలాంటి శనిచ్చరుని మనకి ప్రసాదం కురు దేనశ్య అంటారనమాట. మాకు మంచి కోరికలు ఇవ్వండి, ఓకే, ఫాస్ట్గా రిజల్ట్ ఇవ్వండి అని చెప్పేసి మనం శని భగవాన్ని ప్రార్థన చేస్తూ ముందుకెళ్దామండి. ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు ప్లానెట్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్ రుచి మార్గం అని చెప్తున్నాం, రైట్ మార్గంలో వెళ్తూ ఉంటాయి అనమాట. తర్వాత అప్పుడప్పుడు కొన్నిసార్లు ప్లానెట్స్ రివర్స్ రెట్రోగేట్ అని ఇంగ్లీష్ లో అంటారు, వక్రగతి అని చెప్పేసి సంస్కృతంలో అంటారు అనమాట. అంటే గ్రహాలు ఎన్నిక వస్తూ ఉంటాయి అనమాట. అంటే రివర్స్ గేర్ లో కారు వెళ్తూ ఉంటాయి. సాధారణంగా గురుగారు ఇప్పటి వరకు క్లాక్ వైజ్ తిరిగారు, ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ ఇది వచ్చేటప్పటికి మనకి ఈ మంత్ జూలై మంత్ 27th నుంచి December 11th వరకు 4.5 months మాత్రం ఈ యొక్క ప్రభావం ఉంటుంది. అంటే టోటల్ గా శని 900 రోజులు ఉంటారండి ఒక్కొక్క రాశిలో. చాలా లాంగెస్ట్ పీరియడ్, అంటే 2.5 సంవత్సరం ఒక్క రాశిలోనే శని ఉంటారనమాట. అంటే మనం ముందుగా చెప్పుకున్నాం కదండి, ఆయన స్లోగా ఉంటారనమాట. మూన్ 2.5 days షిఫ్ట్ అయిపోతారు, కానీ శనిగ్రహం 2.5 సంవత్సరం పడుతుంది. అందుకని చెప్పేసి ఏలినాటి ఉన్న అర్ధాశ్రమ శని ఉన్న ఎందుకు చెప్పుకుంటా ఉంటేనండి, వాళ్ళు చాలా స్లోగా అదే రాశిలో నిదానంగా 900 days శని ఒక రాశి నుంచి ఇంకో రాశికి షిఫ్ట్ అవడానికి పడుతుంది. అదే చంద్రుడు 2.5 days. చూడండి ఎంత ఫాస్ట్ డిఫరెన్స్, చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉంది. సపోజ్ మనకు ప్రతికూలమైన పొజిషన్ లో చంద్రుడు ఉన్నాడు అనుకోండి, 2 days లో మూడ్ మారిపోతుంది. ఈ రోజు ఫైట్ చేసుకున్న వాళ్ళు రేపు ఫ్రెండ్స్ అయిపోతారు. బట్ శని అలా కాదు. ఆ శని టైంలో ఫైటింగ్ అనుకోండి, అది 1 year 2 years 3 years, అది ఇంకా 7-5 years. కొంతమంది అనుకుంటారు కదా మేము ఎప్పుడు పలుకోము, పుట్టింటికి మేము ఎప్పుడు పోము, వాళ్ళకి నాకు ఫైటింగ్ వచ్చింది, దీర్ఘకాలికంగా ఉంటుంది. శని వల్ల కనుక ఇలాంటి జరిగితే కొంతమంది డైవర్స్ కేసులు ఇమ్మీడియట్లీ టక్కన అయిపోతాయి. కొంతమంది 2 years 3 years 4 years 5 years ఇంకా అది వెళ్ళిపోతూ ఉంటుంది. శని యొక్క ప్రభావంతో ఉండటం వల్ల ఇలా లేట్గా అవుతాయి అని మనకు చెప్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే అలాంటి టైంలో కూడా శని గ్రహం ఇంపాక్ట్ ఉంటుందా? ఖచ్చితంగా అండి. మనకి బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, మనకి టర్న్ ఓవర్ చాలా ఫాస్ట్గా ఉండాలి. ఇమ్మీడియట్ గా కొంటాం అమ్మటం మధ్యలో మనకి ప్రాఫిట్ కొంత తీసుకుంటాం కదా. ఎప్పుడైతే ఈ శని ప్రభావంతో ఉన్న వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళ దగ్గరికి కస్టమర్స్ రారు, శని అనుగ్రహం లేనట్టు స్లోగా అవుతుంది అనమాట. ఆ వారం మనకి బయట అన్ని అప్పులు పెరిగిపోతుంటాయి కదండి, రెంట్లు కట్టుకోవాలి, శాలరీస్ ఇచ్చుకోవాలి. ఆయన స్లోగా అప్పుడొక కస్టమర్ వస్తుంటే అలాంటి కస్టమర్స్ వస్తూ పాటు ఫాస్ట్ గా రొటేషన్ అవుతూ ఉండాలన్నమాట. అందుకని ఏలినాటి శని టైంలో బిజినెస్ లో అవన్నీ కొంచెం పక్కన పెట్టండి అని చెప్తూ ఉంటారు. వివాహ సందర్భంలో గురుగారు మరి శని యొక్క ప్రభావం అంటే జనరల్ గా మనకి 22, 24, 25 అనుకోండి, వీళ్ళకి 31, 32, 33, 34 10 years పెరిగిపోతుంది స్పాన్. లేట్ గా అవుతుంది. ఈ లోపు వాళ్ళు ఎన్ని పూజలు చేసినా ఏది చేసినా కానీ అది పోదనమాట. అలా రకరకాలుగా ఎక్కడైనా సరే శని అంటే
లేట్ అవుతుందని దాని మీనింగ్ అండి. బట్ ఇదంతా సాధారణ సంచారం వల్లే అంటారా? అదంతా సహజంగా శని ప్రభావం వల్ల జరిగే పరిస్థితులని మనం చెప్పుకోవచ్చండి. మరి జనరల్గా మరి ఓన్లీ నెగిటివ్ అండ్ పాజిటివ్ లేదంటే ఫస్ట్ శని వచ్చేటప్పటికి కర్మ ఫలదాత అని చెప్తూ ఉంటారు. అంటే మనకి వర్క్ సరిగా జరిగి దానికి రిజల్ట్ రావాలి అంటే శని యొక్క ప్రభావం మన మీద ఉండాలన్నమాట. శని చక్కగా ఉంటే ఏమవుతుందంటే అనుకున్న పని అనుకున్న విధంగా అవుతుంటుంది. శని సరిగా లేకపోతే అనుకున్న పని అంతా లేట్ అయిపోతూ ఉంటుంది. రెండోది శని వచ్చేటప్పుడు డిసిప్లైన్. కొంతమంది బై బర్త్ చాలా హైలీ డిసిప్లైన్లో ఉంటారు. చూడండి సీనియర్ ఎన్టీఆర్ గారు ఉదయాన్నే మార్నింగ్ లేగటం, యోగా చేయటం, పాత్రలో ఉన్నప్పుడు హైలీ డిసిప్లైన్గా ఉంటూ ఉంటారనమాట. వర్క్ కూడా చాలా డిసిప్లైన్గా చేస్తూ ఉంటారు. సో ఎవరికైతే ఇండిసిప్లైన్గా ఉంటారో వాళ్ళు సరిగా ఎంటర్టైన్ చేసి సరిగా రిజల్ట్ కూడా రాదు. అలానే శని వచ్చేటప్పటికి లేట్ అని ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం. శని ఇంకొకటి ముఖ్యమైనట ఆయుర్దాయం. శని గనుక చక్కగా ఉంటే వాళ్ళకి ఆయుష్ చాలా ఎక్కువగా ఉంటుంది, దీర్ఘాయు ఉంటుంది అని చెప్తూ ఉంటారు. 8th హౌస్లో శని కనుక ఉంటే వాళ్ళకి 80+ ఇయర్స్ 90 ఇయర్స్ బతుకుతూ ఉంటారు అనమాట. అలానే శని వచ్చేటప్పటికి మనకి శ్రమకు తగిన రిజల్ట్. నెక్స్ట్ ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ. కొంతమందికి ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది కానీ దాన్ని ఎన్కాష్మెంట్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక ఆధ్యాత్మిక శక్తి ఉండి ఆ యొక్క మంత్ర సిద్ధి మనకు వచ్చేసి ఆ సిద్ధిని మళ్ళా మనం ఉపయోగించుకోవటానికి కావాల్సిన శక్తి కూడా శని నుంచి వస్తుంది అని చెప్తూ ఉంటారు అనమాట. ఈ ప్రకారంగా శని కనుక చక్కగా వచ్చే స్థానంలో ఉంటే వాళ్ళు ఎలాంటి పదవినైనా పొందుతూ ఉంటారు, ఎలాంటి హ్యూజ్ ఆర్మీని నడిపిస్తూ ఉంటారు, సైన్యాన్ని నడిపిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద పొలిటీషియన్లు చూసుకున్నారనుకోండి, వాళ్ళు బ్లాక్ కలర్ ఎక్కువ కారు వాడుతూ ఉంటారు అనమాట. శని చాలా స్ట్రాంగ్గా ఉంటారు అనమాట. హ్యూజ్ మాస్ టీమ్ ఉండాలన్నమాట. ఎక్కడైనా ఫ్యాక్టరీలో చాలా మంది పనిచేస్తూ ఉన్నా, కాల్ సెంటర్లో చాలా ఎక్కువ మంది పనిచేస్తూ ఉన్నా, ఈ పొలిటీషియన్కి కింద మాస్ మొబిలైజేషన్ చాలా ఎక్కువ ఉండాలన్నమాట. ఇలా మాస్ ఎక్కడున్నా కానీ ఇదంతా కూడా శని వల్ల మనం చెప్పుకోవచ్చు. అవునా గురుగారు? శని వల్ల ఇన్ని చెప్పారు కదా గురుగారు. ఇప్పుడు వక్రగతి అంటున్నారు. వక్రగతి వల్ల శుభ ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ద్వాదశ రాశుల వాళ్ళు ప్రజలంతా కూడా అశుభ ఫలితాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంతా చెడే అంటారా? ఎలా అంటారు గురుగారు? అది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉందండి. 12 రాశుల వారికి ముందు మనం ప్రతి రాశి వైజ్ వాళ్ళకి ప్లస్ పాయింట్స్ ఏంటి, ఛాలెంజెస్ ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మనం చెప్పుకుంటా ముందుకెళ్దాం. గురుగారు, శని వక్రగతి తిరోగమనం వల్ల కన్యా రాశి వారిపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది గురుగారు? సో కన్యా రాశికి వీళ్ళకి ఎగ్జాక్ట్గా 7వ ప్లేస్లో ఉన్నారండి. 7వ ప్లేస్లో శని ఉన్నారండి. 7వ ప్లేస్లో శని ఉంటే బేసికల్గా ప్రాబ్లం ఏంటంటే మ్యారేజ్ అయ్యే వాళ్ళకి స్లేట్గా మ్యారేజ్ అవుతుంది. రెండోది పరిచయాలు, ఎవరైనా కొత్త పరిచయాలు ఉంటే వాళ్ళతో అంత ఉపయోగం సరిగా ఉండదు. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసినా కానీ అందులో చాలా స్లోగా ఉంటుంది. ఇవన్నీ జనరల్గా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనకు సంస్కృతంలో ఏం చెప్తారంటే 7వ స్థానంలో శని ఉండటం వల్ల మహద్భయం, అంటే చాలా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనస్తాపము అర్ధనాశనం అని చెప్తారనమాట. అంటే ఎక్కువగా భయపడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏమవుతుందో, ఏం జరుగుతుంది, వీళ్ళతో కలిస్తే ఏమవుతుందని భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనస్తాపానికి గురవుతూ ఉంటారు. భయపడుతూ ఉండే వాటితో పాటుగా ఏమవుతుంది, అర్ధనాశనం, మనస్తాపం, ఫైనల్గా మెంటల్గా వర్రీ అవుతూ ఉంటారు అనమాట. అంటే ఓవరాల్గా వాళ్ళంతా వాళ్ళు ఏమి కాకపోయినా కానీ వర్రీ అవుతూ ఉంటారనమాట. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు వక్రగతి రావడంతో ఇప్పటిదాకా మనం చెప్పుకున్న విషయాల్లో చాలా రిలీఫ్ వస్తుంది వీళ్ళకి. ఏ ప్రకారంగా రిలీఫ్ వస్తుంది మన వీళ్ళకి? ఇప్పటిదాకా ఎవరైనా కనుక మ్యారేజ్ కాకుండా ఉంటే మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటిదాకా ఏదైనా పరిచయాలు, ఫ్రెండ్షిప్స్ ఇలాంటి ఏమైనా ఉంటే వాటితో ఉపయోగం లేకుండా ఉంటే ఈ టైంలో ఉపయోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్లో వీళ్ళందరూ కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇంతే కాకుండా వీళ్ళకి పబ్లిక్లో పేరు ఎవరైనా కావాలి అనుకుంటూ ఉంటే, రికగ్నిషన్ కావాలనుకుంటూ ఉంటారు రాజకీయ నాయకులు, లేదంటే మూవీ ఇండస్ట్రీలో ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా ఎక్కువగా పాపులారిటీ కావాలి అనుకుంటూ ఉంటారు అనమాట. ఇలాంటి పాపులారిటీ లేకుండా ఎవరైనా కనుక ఉంటే వాళ్ళకి పాపులారిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే టోటల్గా వీళ్ళకి కొన్ని విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళకైతే 50-50గా ఉంది అని మనం చెప్పుకోవచ్చు అండి. 100% బాగుందని మనం చెప్పలేం కాబట్టి 50-50గా ఉంది. ఇందాక మనం చెప్పుకున్న విషయాల్లో అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఎస్ గురుగారు, అయితే ఉద్యోగ పరంగా మరి ఏంటి వక్రగతి వల్ల మార్పులు ఏమైనా, లేకపోతే ప్రిడిక్షన్స్ ఏమైనా చెప్తారా? ఎలా మూమెంట్ ఇవ్వమంటారు? ఇది కరెక్ట్, మంచి క్వశ్చన్ అండి. అంటే ఉద్యోగం వీళ్ళకి భయపడుతూ ఉంటారు. మేనేజర్గా ప్రమోషన్ వస్తుంది, భయపడుతూ ఉంటారు, చేద్దాం వద్దా అని చెప్పేసి. రియల్ టైమ్ సినారీ అంటే నాకు కాల్స్ కూడా వస్తూ ఉంటాయి అనమాట. ఏమంటే ఆఫర్ వచ్చింది, వెళ్ళాలా వద్దా, రాకపోవడం ఒక ప్రాబ్లం, వస్తే ఇంకో ప్రాబ్లం. ఉద్యోగం వస్తుంది, అందులో ఆ ప్రొఫైల్ మనకు నచ్చదు. ఇలాంటి 50-50గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నేనేం చెప్తానంటే అండి, ఏదైనా కనుక ఆఫర్ వస్తే ఇమీడియట్గా తీసేసుకోవటం ఉత్తమం. అయితే ఖచ్చితంగా అందులో జాబ్ మాత్రం వీళ్ళకి నచ్చిన విధంగా కానీ ఉండదు. కానీ ముందు ఆఫర్ తీసేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల ప్రకారం అసలు చూసారు కదండి, చాలా ఎక్కువ ఓపెనింగ్స్ లేవు అనమాట. అసలు ఎలాంటి పొజిషన్ వాళ్ళు కూడా ఎక్కువగా ఓపెనింగ్స్ లో వారి వల్ల అయితేనే ఏదో నిన్న మొన్న ఎక్కడో చూశానండి, ఒక చిన్నది ఏదో ఉద్యోగం అనౌన్స్మెంట్ చేస్తే ఆ బంగ్లా మొత్తం ఫుల్
అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వచ్చేసి క్యూలో నుంచొని స్టాండింగ్ పొజిషన్లో ఉన్నారంట, ఎండలో వెయిట్ చేస్తూ ఉన్నారంట. పని లేదు అన్నారు కదా, ఈ నుంచోటం కూడా ఒక పని అని చెప్పేసి అందులో కామెంట్ పెట్టారనమాట. అందుకని చెప్పేసి వీళ్ళు ముందు ఆఫర్ వచ్చేసి తీసేసుకో, ఆ తర్వాత ముందు ఆఫర్ వస్తుంది కదా, కష్టమైన నష్టమైన ముందు దూరిపోవాలి. వెళ్ళిపోవాలి. ఎందుకంటే శని అనేది పని ఆగకూడదండి, వీళ్ళకి ఇలా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, టూ మచ్ ఆలోచిస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి ఉద్యోగంలో ఆఫర్ వచ్చినా ఇమ్మీడియట్గా మంచితో చెడితే తీసేసుకోవడం ఇంపార్టెంట్. అలానే పెళ్లి కూడాను టూ మెనీ చెక్ లిస్టులు పెట్టుకుని ఆ చెక్ లిస్టులు ఎప్పుడు ఫిల్ఫిల్ కావు, ఆ చెక్ లిస్టులు ఫిల్ఫిల్ అయ్యడానికి వీళ్ళు సరిగ్గా ఉంటారు ముందు. అందుకని చెప్పేసి లెట్స్ బి వెరీ న్యాచురల్ అండి. ఓకే, ఇప్పుడు వయసు అనేది ఒక 10 years ఇట్లా అటు అయిపోతుందండి. ఇప్పుడు యంగ్ వయసులో ఉన్న చెక్ లిస్ట్ 35 చెక్ లిస్ట్ మారిపోతుంది. 55 అసలు చెక్ లిస్ట్ ఇంకా మారిపోతుంది. 65 చెక్ లిస్టే ఉండదు. ఈ చెక్ లిస్ట్ ముందు ఉంటే నేను బతికితే చాలు, కాళ్ళు చేతులు కళ్ళు బాగా కనిపిస్తే చాలు అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి బీ వెరీ ప్రాక్టికల్ గా ఆలోచించుకొని చేస్తే బాగుంటుందండి. మరి వ్యాపార విషయంలో ఏం చేయమంటారు గురుగారు? వ్యాపార విషయంలో కొత్తగా అవకాశాలు ఖచ్చితంగా వస్తాయండి. వీళ్ళకి ధైర్యంగా ముందుగా వెళ్ళిపోవటం ఇంపార్టెంట్. వ్యాపారంలో ఆలోచించుకుంటూ కూర్చుండేది కాదు, ముందు టక్కగా చేస్తే సరిపోతుంది. కోర్టు విషయాలు ఏం చేయమంటారు గురుగారు? కోర్టు వ్యవహారాలు వీళ్ళు ఆగితే చాలా బెటర్ అండి. అందులో ఏలు పెట్టుకుని ఉంటుంది చాలా ఉత్తమం. ఇన్ కేసు పెట్టినా కానీ ధైర్యంగా ముందుకు వెళ్ళటం ఇంపార్టెంట్. మీరు మధ్యలో వదిలేయటం కాకుండా మీలో ఉన్న ఉత్సాహం ఎనర్జీ పోకుండా జాగ్రత్తగా పట్టుకుని ముందుకు వెళ్ళిపోతే బాగుంటుందండి. అప్పులు గురుగారు, అప్పుల విషయంలో అప్పులు ఈ టైంలో వీళ్ళకి చేరేది చాలా కష్టం అండి. ఎందుకంటే వీళ్ళకి 7th హౌస్లో పార్ట్నర్స్ ఉన్నారు. అప్పుడు వాళ్ళు వస్తే ఏం బాధ అవుతుంది ఏంటి, ఇచ్చిన వాళ్ళు కూడా ఒత్తిడి చేస్తూ ఉంటారు కదండి. అందుకని వీళ్ళకి కూర్చొని మాట్లాడితే చాలా వరకు సెటిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ స్లో అవుతుంది అనమాట. వీళ్ళు అనుకున్నంత వ్యవహారం ఫాస్ట్గా మూవ్ అవ్వదు అప్పుల విషయంలో. రిలేషన్స్ సంబంధాల విషయంలో గురువు గారు, రిలేషన్స్ సంబంధాలు చూసుకుంటే వీళ్ళకి అతిగా భయపడుతూ ఉంటారండి. ఓకే, మీరు నచ్చిందా నచ్చలేదా, ఉంటావా ఉండవా, ఈ టైపు ధోరణి ఉండాలంటారా గురుగారు? ఉండకూడదా? ఇది ఉంటే బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. అంటే లెక్కేసుకుంటూ కూర్చుంటే ఇంకా అది ఎంత లేకుండా పోతూ ఉంటుంది. అందులో శని అంటే ఏంటి, లేట్ నిదానం చేస్తూనే ఉంటాడు. నువ్వు ఆగుతా, మీ పార్ట్నర్ ఆగాలి కదా. నాకు ఇప్పుడే పెళ్ళొద్దు నువ్వు కూర్చుంటాడు, తల్లిదండ్రులు చూడాలి కదా. వయసు అయిపోయిన తర్వాత వస్తే ఏం చేస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి ఎక్కువగా ఆలోచించకుండా పాజిటివ్గా ఏదున్నా కానీ ముందు త్వరగా తీసుకుని వెళ్ళిపోతే చాలా బాగుంటుందండి. అంటే ఎక్కువగా ఆలోచించి మహత్ భయం, ఊరికి భయపడుతూ కూర్చుంటారు. అన్ని మనం చేసుకోలేం కదండి, ఖచ్చితంగా వేరే వాళ్ళు హెల్ప్ చేసుకోవాలి కదా. అసలు వాళ్ళు చేస్తారో లేదని మనం భయపడుతూ కూర్చుంటే మనలాగా వాళ్ళు చేయరు. ఖచ్చితంగా వాళ్ళ స్టైల్ వాళ్ళు ఏదో చేస్తుంటారు కదా. అసలు మనం చేయకుండా వదిలేసే బదులు వేరే వాళ్ళు హెల్ప్ చేసుకుంటే బాగుంటుంది కదా. అలా ఎక్కడున్నా కానీ పార్ట్నర్ విషయాల్లో కానివ్వండి, కోర్టు వ్యవహారాలు కానివ్వండి, మనీ వ్యవహారాల్లో కానీ చొరవ తీసుకొని ముందుకు వెళ్ళిపోతే బాగుంటుంది. కర్మఫలం ఎలా ఉంటుంది గురుగారు? కర్మఫలం వీళ్ళు చొరవ చేసి తీసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. చొరవ చేసుకోవాల్సింది, తీసుకుంటూ ఉండాలి. చాలా ఎక్కువ ఇనిషియేట్ తీసుకొని వెళ్ళిపోతే అన్ని పనులు అయిపోతాయండి. కొంచెం వెల్ ప్రిపేర్డ్ ఇనిషియేటివ్ అంటారు చూడండి, చొరవ తీసుకుని ఇనిషియేటివ్ గా ఉండి ప్లానెడ్ గా ఉంటే వీళ్ళకి బాగుంటుంది. 4.5 months వీళ్ళకి రియల్ గా ఒక గుడ్ టైం అండి, ఇప్పటిదాకా ఆగిపోయిన పనులు చేసుకోవడానికి. ముఖ్యంగా పెళ్లికి సంబంధించి, పార్ట్నర్కి సంబంధించి వ్యవహారాలు, పబ్లిక్ ఇమేజ్కి సంబంధించి, పొలిటీషియన్స్కి, వీళ్ళందరికీ వాళ్ళని వాళ్ళు కొత్తగా రీడిఫైన్ చేసుకొని ముందుకెళ్ళిపోయి బెస్ట్ టైం అని మనం చెప్పుకోవాలి. గురువు గారు, మరి ఇప్పటి వరకు అయితే ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకున్నాము. శని వక్రగతి జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు అన్నారు. మరి అందరూ కూడా ఎలాంటి పరిహారాలు పాటించాలి శని గ్రహానికి సంబంధించి? శనికి పరిహారాలు చాలా సింపుల్ అండి. ఫస్ట్ పరిహారం ఏం చెప్తామంటేనండి, 2 రకాల పరిహారాలు. ఒకటి మనకు సెల్ఫ్ రెమెడీస్, మన లెవెల్లో మనం చేసుకునేవి. కానీ సీరియస్గా మనకి ఏలినాటి శని, అష్టమ శని ఉండి ఒకే ఇంట్లో 2-3 శని బాధితులు ఉంటూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఎవరంటే స్పెషల్ పూజలు చేయించుకోవడం చాలా అవసరం అనమాట, తీవ్రతను బట్టేసి. ఫస్ట్ ఇంట్లో సెల్ఫ్గా చేసుకునే పూజలు ఏమంటే మనకి వీళ్ళకి శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుంది. ఉదయం సాయంత్రం చక్కగా చదువుకోవాలి, చాలా సింపుల్ శ్లోకం. తర్వాత హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుకుంటూ ఉండాలి. తర్వాత ఆంజనేయ స్వామి గురికి శనివారం వెళ్తూ ఉండాలి. శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఇది కామన్గా మన లెవెల్లో మనం చేసుకునేది. కొంతమంది చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. శని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా ఎవరైతే 5 రాసుల వాళ్ళు, మన ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చాలా హై లెవెల్ ఇంపాక్ట్ ఉంది. అట్లానే ఇంట్లో 2-3 అష్టమ శనులు ఉన్నా, 2 ఏలినాటి శని వాళ్ళు ఉన్నా కానీ సీరియస్గా ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటారు. ఏది వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, ఏదేదో జరిగిపోతూ ఉంటుంది, బాధపడిపోతూ ఉంటారు అనమాట. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలి. శనికి సంపూర్ణమైన శాంతి పూజలు అంటే ఏంటంటే, శనికి 18,000 జపాలు చేయించుకోవాలి, దానాలు చేయాలి, తర్పణం చేయాలి,
హోమం చేయాలి. దీనితో పాటుకి శని పాశుపతాభిషేకం అంటారు. దీనిని శని తైలాభిషేకం అంటారు. శని తైలాభిషేకం మన చేత్తో మనం చేసుకునేది ఒకటి, రుద్రం తీసుకొని రుద్రంలో శనికి సంబంధించిన బీజ మంత్రం యాడ్ చేసుకుంటూ దీనిని శని పాశుపతాభిషేకం అంటూ ఉంటారు అనమాట. ఇవి కనుక ఖచ్చితంగా సంపూర్ణ శాంతి పూజలు అంటారు. ఇవి వాళ్ళు చేసుకోలేరు. అవి అవును గురువు గారు, బ్రాహ్మణులు పెద్దలు పిలిపించుకొని అనుకోవాలి. వాళ్ళ దగ్గర చక్కగా చేపించుకొని ఏమేమి చేయాలి, జపము, దానము, హోమము, తర్వాత తైలాభిషేకం ఇవి చేయించుకొని వీలైతే దానికి తోడు ఇంకా ఏమైనా వాళ్ళు ఇండివిజువల్ జాతకం కనుక చూపించుకొని ఇంకా ఏదైనా గ్రహాలు ఉన్నా ఏదైనా ఉన్నా వాటిని కూడా చేయించుకుంటే ఒకేసారి అయిపోతుంది. ఇలా చేయటం వల్ల చాలా త్వరగా ఈ యొక్క శని ప్రభావం పోయేసి పరిస్థితి అంతా కంట్రోల్లో వచ్చేస్తుంది, స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారా గురుగారు దీనికి శని పాశుపతాభిషేకం? ఖచ్చితంగా అండి. ప్రతి శనివారం ఇద్దరికి కానీ ముగ్గురు కానీ ఖచ్చితంగా ఉంటుంది నా దగ్గర. అందులో నువ్వు శనివారం వచ్చిందంటే ఎన్ఆర్ఐలో వాళ్ళు గ్యారెంటీగా చేయించుకుంటూ ఉంటారు, ఎవరైతే బాధపడుతూ ఉంటారో శనికి సంబంధించి. వీటితో పాటు ఇంకా ఏదైనా వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూపించుకొని దీనికితో పాటు ఇంకేమైనా ఉందో అవి కూడా కలిపి చేయించుకుంటే చాలా బాగుంటుంది. సో అందరూ ఈ ఇప్పటిదాకా మనం చెప్పుకున్న 4.5 months ఎలాంటి ప్రాబ్లం ఉన్నా అవన్నీ అధిగమించాలని, వీళ్ళందరూ అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో ఉండాలని, జీవితంలో ప్రతి ఒక్కళ్ళు చాలా చురుగ్గా ముందుకెళ్ళిపోయి అన్నీ సాధించుకోవాలని చెప్పేసి మనం కోరుకుందామండి. నమస్తే. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం.